ఇక మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలోనూ భక్తుల తాకిడి కనిపిస్తోంది. అందుకు సంబంధించిన డీటెయిల్స్ మా కొలీగ్ సంధ్య అందిస్తారు. సంధ్య. మంత్రు ఘోషతో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉంటే ఇక్కడ కీసరగుట్ట దగ్గర భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉన్నారు. మెయిన్ గా ఇక్కడ చూసినట్లయితే దాదాపు 1,00,000 నుంచి 1,20,000 మంది వరకు భక్తులు వస్తారని చెప్పి అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. ఇక్కడ కీసరగుట్ట యొక్క ప్రత్యేకత ఏంటంటే అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి అయితే పెద్ద సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎల్బీ నగర్ నుంచి నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా పేరు వనజ మోత్కూరి. మా క్లాస్మేట్స్, మా హస్బెండ్ డాక్టర్, మా క్లాస్మేట్స్ అంతే. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు? ప్రతి సంవత్సరం వస్తాము. చాలా బాగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ అంటే మన పురాణం ప్రకారంగా కూడా ఇక్కడ సాక్షాత్తు శ్రీ ప్రతిష్ఠించారని నమ్ముతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇక మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివుని ఆలయాలన్నీ కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబై మనకు కనిపిస్తోంది. భక్తుల తాకిడి కనిపిస్తోంది. ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు, అలాగే వారి ప్రత్యేక మొక్కులు, అలాగే అభిషేకాలు నిర్వహించేందుకు ఆలయాలకి క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అమరావతిలో మనం చూస్తున్నాము భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది. శైవ క్షేత్రాల్లో అలాగే 1000 స్తంభాల గుడిలోనూ ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు శివునికి. ఈ నేపథ్యంలో కీసరగుట్టలో కూడా మనం చూస్తున్నాము దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు ఈరోజు దర్శించుకునే అందుకు వీలుగా ఏర్పాట్లయితే చేసినట్టు కీసరగుట్టలో మనకు కనిపిస్తోంది. ఇంకో పక్కన వేములవాడలోనూ రాజన్న ఆలయాన్ని మనం చూస్తున్నాము. ఒక పక్క సాధారణ భక్తులు అలాగే విఐపీలు కూడా తాకిడి ఎక్కువగా ఉండే నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లన్నీ కూడా కంఫర్టబుల్గా ఏర్పాటు చేశారు